అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెజవాడ. మొత్తానికి బయ్యా సన్నీ యాదవ్ రెవెన్యూ పైన పెద్ద రచ్చే జరుగుతుంది. ఎందుకంటే తను బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా 30,00,00,000 దండుకున్నాడు. 30,00,00,000 దండుకోవడంతో పాటు 8,00,00,000 పెట్టి ఒక లగ్జరియస్ హౌస్‌ని నిర్మించుకున్నాడు. దాంతో పాటు 4 స్పోర్ట్స్ బైక్‌లు, 2 కియా కార్లు. ఈ విధంగా ఆయన ఆదాయం పైన పెద్ద రచ్చే జరుగుతుంది. ఈ నేపథ్యంలో బయ్యా సన్నీ యాదవ్ తనకొచ్చిన యూట్యూబ్ రెవెన్యూ గురించి దానికి సంబంధించిన ఒక చిన్న ఫోన్ వీడియోని ఏదైతే ఉందో దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నాడు. దాంట్లో తనకొచ్చే రెవెన్యూ యూట్యూబ్ పరంగా ఇంత రాబోతుంది నాకు, ఇంత వస్తుందని చెప్పేసి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం. దాని తర్వాత దానిపై విశ్లేషణ తీసుకుందాం. యెస్. బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్ 47,64,19 మంది. వ్యూస్ 27.1 లాక్. వాచ్ టైమ్ 43.3K. సబ్స్క్రైబర్స్ +368. ఎస్టిమేటెడ్ రెవెన్యూ 152.36. ఇది నోట్ దిస్ పాయింట్. 152.36. చూస్తున్నాం కదా, తన లాస్ట్ 28 డేస్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ $152.36. అంటే ఇండియా కరెన్సీలో ఒక్కసారి ఇప్పుడే చూద్దాం. ప్రస్తుతం డాలర్ రూపాయిలో చూసుకుంటే 87గా ఉంది. సో 152 ఇంటూ 87 అక్షరాల ₹13,224. దీంట్లో ట్యాక్స్ కటింగ్ కూడా ఉంటుంది. అయితే నెలకి ₹13,224. సరే, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఒక 10,000 అనుకుందాం. మొత్తం కలిపినా ఒక 20,000. ఈ 20,000 రెవెన్యూతో నువ్వు 30,00,00,000 ఎలా సంపాదించావు? 30,00,00,000 అంటే దాంట్లో 8,00,00,000 పెట్టి ఇల్లు ఎలా కట్టావు? 4 స్పోర్ట్స్ బైక్‌లు, 2 కియా కార్లు, ఇయన్నీ ఏ విధంగా వస్తాయి? సో ఆ ప్లాన్ ఏంటో మాకు కూడా చెప్తే, మాకు కూడా కియా కార్లు అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ బైక్‌లు అంటే చాలా ఇష్టం. సో మేము కూడా కొనుక్కుంటాం. మేము కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అదే రెవెన్యూ సంపాదించుకుంటూ మేము కూడా చేసుకుంటాం. అయ్యా బయ్యా సన్నీ యాదవ్, ఇవన్నీ ఇప్పుడు నీ రెవెన్యూ చూపించడం ద్వారా నువ్వు ఏం చెప్పబోతున్నావు? నువ్వు చేసిన ఆ ప్రమోటింగ్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకుంటున్నావా అనేది నీకు స్ట్రైట్ క్వశ్చన్. ఇక చూసుకుంటే బయ్యా సన్నీ యాదవ్ ఇప్పటికే తన పైన కేసు నమోదైంది. తను ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. నువ్వు ఈ చూపించే రెవెన్యూ వల్ల నువ్వు సమర్థించుకున్నట్లయితే మరి పోలీసుల ముందుకు ఎందుకు రావట్లేదు? మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? నా ఇన్కమ్ కేవలం నీ ప్రమోషన్ల ద్వారానే, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారానే నాకు ఇన్కమ్ రాలేదు. నేను నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది అని చూపించుకునే ప్రయత్నం చేశావు కాబట్టి మరి పోలీసుల ముందుకు రావచ్చు కదా! నీ మీద నమోదైనటువంటి కేసులు రాంగ్ అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా! ఎందుకు రావట్లేదు? అయితే నీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి 500లకు పైగా ప్రమోటింగ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు తొలగించాల్సొచ్చింది? సేమ్ టైమ్ నీ వల్ల బలైపోయినటువంటి యువతకి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు? ఇవన్నీ నువ్వు పోలీసుల ముందుకు విచారణ హాజరై ఖచ్చితంగా నిజాలు చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక నీ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నావు. నా అన్వేషణ తనకి కూడా ఒక సమాధానం, క్లారిటీ ఇవ్వు. అలాంటి వ్యక్తి నీ జోలికి ఇంకా రాకుండా ఉంటాడు. నువ్వు ఇచ్చే క్లారిటీ మీద ఖచ్చితంగా నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో బయ్యా సన్నీ యాదవ్ బయటకు రా. నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వు.